జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు. కేవలం వీళ్ళ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే అతను ఉండకూడదు, అతను మళ్లీ అధికారంలోకి రాకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తున్నట్టుంది తప్ప వాళ్ళు ప్రజలకు ఏదో మంచి చేద్దామనో, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనో, వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమ పథకాలని అమలు పరచాలనో మటుకి లేదు అని స్పష్టంగా వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ క్లియర్ గా కనిపిస్తూనే ఉంది. అయితే మరి నిమ్మల రామానాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. ఈయన ఎన్నికల సమయంలో ప్రతి ఇంటింటికి వెళ్లి మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అని చెప్పేసి మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి రామానాయుడు గారు మరి ఆ రోజు మీరు చెప్పినటువంటి హామీలు మరి ఈ రోజు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? కనీసం ఎప్పుడు నెరవేరుస్తారన్న విషయమైనా మీరు ఎప్పుడైనా మొన్న అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి రీసెంట్ గా. మరి బడ్జెట్ లో కూడా మీరు అది తీసుకురాలేదు కదా, ఎందుకు మాట చాటేస్తున్నారు? బల్లగుద్ది మరీ చెప్పారు కదా, ప్రతి ఒక్కరికి నమ్మపలికి ప్రతి ఒక్కరిని నమ్మించి మీకు 15,000 ఇస్తాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అని చెప్పారు, మహిళలకి 18,000 అని ఆశ చూపించారు. అది కాకుండా వాలంటరీ వ్యవస్థని, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్దకెళ్లి మీ కష్టం ఊరికే పోదు, మీరు ఈ వ్యవస్థలో నుంచి పక్కకెళ్లొద్దు, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, మీకు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 10,000 జీతం ఇస్తామని చెప్పేసి చాలా గ్యారెంటీ చెప్పేసి వాళ్ళకి ఎంతో నమ్మకంగా మనం ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవటం ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. మరి ఈ రోజు ఆ మాటలన్నీ ఏమైపోయినాయి? మీ మాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కనీసం ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదు? నేను బడ్జెట్ లో కూడా అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ మీరు తీసుకొచ్చినటువంటి బడ్జెట్ లో కూడా కనీసం తల్లికి వందనం అనే ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదు? ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? వీటి గురించి మాట్లాడేది లేదు, కానీ ఎప్పుడో జరిగిన దాని గురించి సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇరికించాలా అనేసి 6 months నుంచి కూడా లడ్డు వివాదం దగ్గర నుంచి వరదలు, ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, నెక్స్ట్ మనకి గుడ్లవల్లేరు కాలేజ్ లో జరిగినటువంటి హిడెన్ కెమెరాల గురించి కానీ ప్రతిదీ డైవర్షన్ చేసుకుంటూ చివరికి ఫ్యామిలీని కూడా, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని కూడా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి షర్మిలమ్మ గారిని అలాగే విజయమ్మ గారి మీద కూడా సింపతి డ్రామాలు చూపిస్తూ, ఎప్పుడు లేని విధంగా వాళ్ళపైన సింపతి చూపిస్తూ ఒక మహిళగా సెక్యూరిటీని ఇవ్వాలట. అంటే హోమ్ మినిస్టర్ గారైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గురించి ఆమెకు అవసరం లేదు. ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా కొంచెం వాళ్ళేదో కుటుంబ సమస్యలతో బయటకు వచ్చి అది వాళ్ళు చర్చించుకుంటారు, వాళ్ళు దానికి పరిష్కారం ఏంటనేది వెతుక్కుంటారు. కానీ ఆవిడ స్పెషల్ కేరింగ్ గా షర్మిల గారికి అట్లాగే వివేకానంద రెడ్డి గారి వాళ్ళ కూతురికి విజయమ్మ గారికి స్పెషల్ గా కేరింగ్ తీసుకుంటానని చెప్పేసి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు ఉన్నారు, ఎంతో మంది నిర్భాగ్యులు ఉన్నారు, ఎంతో మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇచ్చే హామీలు ఎప్పుడు వస్తాయి, 15,000 ఎప్పుడు వస్తుంది, 18,000 ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాగే మహిళలపైన దాడులు జరిగిన మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా మీకుంది. కానీ అవన్నీ పట్టవన్నమాట. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది అది ఏదైనా సరే చివరికి వాళ్ళ కుటుంబంలో కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి రక్షణ భద్రత కల్పిస్తారట. చూడ్డానికి వినడానికి ఏమన్నా బాగుందా అండి? అది చేయవలసిన బాధ్యత ఒకటి, చెప్పే మాటలు ఇంకోటి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు వీళ్ళు ఏ విధంగా వచ్చి ఏ విధంగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు, వాళ్ళ బాధ్యతని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండాలి. గతంలో లేనిపోయినవన్నీ కూడా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్నటువంటి నాయకుల మీద చాలా అభియోగాలు ఇప్పటికీ మోపుతూనే ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పుడు ఏంటంటే డిఫరెన్స్ అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి. ఈ రోజు రోడ్లు వేస్తామని చెప్పేసి రోడ్ల మీద ఉన్నటువంటి గుంటలు ప్యాచ్లు వేసేసి పైపైన మెరుగులు చూపిస్తూ ఉన్నారు. మద్యపాన నిషేధం చెయ్యాలి, అది ప్రజలకి ఎంతో, అంటే మహిళలకి న్యాయం చేస్తామన్నోళ్ళు మహిళలకి అన్యాయం జరిగేలాగా మద్యపానం నిషేధం చేయవలసింది పోయి దాన్ని ఎంకరేజ్ చేస్తా వీధికి బెల్ట్ షాపులు, మద్యం షాపులు విపరీతంగా వాళ్ళకి పూర్తిగా లైసెన్స్ ఇచ్చేసి పూర్తిగా విచ్చలవిడితనంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేస్తే ఈరోజు ఎంత దారుణంగా రోడ్ల మీదకి వచ్చేసి కొట్టుకోవడాలు, ఆడవాళ్ల మీదకి దాడులు చేయడం కానీ, ఆడవాళ్లపైన అఘాయిత్యాలు చేయడానికి గాని
ఎంత దారుణమైన పరిస్థితి, ఈ రోజు రోడ్ల మీద తాగి దొలుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చేసే మంచి పద్ధతేనా? వాళ్ళు చెప్పినటువంటి ఒక్కటైనా సరే హామీ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మాట కానీ ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? ఇవేమీ పట్టవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందులో ఇరికించాలా. సెకీ గురించి నిన్న ఆయన 2 గంటల సేపు అంత చక్కగా వివరణ ఇచ్చారు. నిజంగా అదానీతో చర్చలు కనుక జరిగి ఉంటే, అదానీతో మరి మోడీ గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అదానీ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది స్టేట్ పరంగా వ్యవహారం జరిపితే కనుక ఖచ్చితంగా మోడీ గారికి కూడా ఇందులో సంబంధం ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాకుండా మోడీ గారి మీద కూడా కంప్లైంట్ చేయాలి కదా. వితౌట్ మోడీ గారి పర్మిషన్ లేకుండా ఏం జరగదు కదా. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అమెరికాలో కూడా అదానీ గారి పైన కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఇంత క్లియర్ గా ఉండగా ఇంకా ప్రజల్ని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చేశారు, ప్రజల్ని నమ్మించి మోసం చేస్తున్నారు, అంతా కూడా దోచుకుంటున్నారు, దోచేశాడు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఇసుక మాఫియా అనే పేరుతో ఉచిత ఇసుక అని చెప్పేసి మీరేం చేస్తున్నారు? దోచుకోవట్లేదా? మద్యం వ్యాపారంతో మీరేం చేస్తున్నారు? మధ్యాంధ్రప్రదేశ్ గా మీరు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మీరు రూపుదిద్దట్లేదా? ఇవన్నీ మీరు చేస్తున్నాయి కాదా? ఇవన్నీ తప్పులు కాదా? మీరిచ్చే హామీలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? నిరుద్యోగ భృతి అన్నారు, ఈరోజు ఎంతమందికి ఇస్తున్నారు? ఆడవాళ్ళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఎప్పుడు ఇచ్చారు? దీపావళి నుంచి అమలు చేస్తా అన్నారు, ఎప్పుడు ఇస్తున్నారు? ఎప్పుడు ఇచ్చారు? చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఆశ్చర్యపోవడం కాదు, చాలా ఆశ్చర్యంగా ఉంది. మీడియా అంతా కూడా ఈరోజు ఆయన అంటున్నారు, నిమ్మల రామానాయుడు గారు ఏమంటున్నారంటే, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడడం వల్ల, విష ప్రచారం చేయడం వల్ల అబద్ధం నిజమైపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ ఫార్ములా మీకు సరిపోతుందండి. ఎందుకంటే అది చేసేది మీరు కాబట్టి, మీరు చేస్తున్నారు కాబట్టే మీ నోట్ల నుంచి వచ్చింది అది. ఒక అబద్ధాన్ని 100 సార్లు ప్రజల్లోకి తీసుకెళ్లి మీడియా ద్వారా విష ప్రచారం చేసి, ఇప్పటిదాకా మీరు చేస్తున్నది అదే కదా, ఇప్పటిదాకా మీరు చేస్తున్నది అదే. ప్రజల్లోకి విష ప్రచారాన్ని తీసుకుని వెళ్లి ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే మీడియాను అడ్డం పెట్టుకుని మరీ దారుణంగా పచ్చి అబద్ధాలను, పొద్దున్న లెగిస్తే పచ్చి అబద్ధాలను పత్రికా విలేకరులు కానీ, మీకు సపోర్టెడ్ మీడియా కానీ, మీరందరూ చేసేది కూడా ఇదే కదా. ప్రజల్ని ఇప్పటిదాకా మభ్యపెట్టి, ప్రజల్ని ఇప్పటిదాకా వాళ్ళకి రకరకాల హామీలు ఇచ్చి, వాళ్ళని ఆశపరిచి, ఈరోజు 1,50,000 మందిని నిరుద్యోగుల్ని చేశారు. వాలంటరీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. మీరు ఎన్నికలకు ముందు చెప్పిన మాటలేంటి, ఇప్పుడేం చేస్తున్నారు? ఇవన్నీ కరెక్టేనా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సింది పోయి ఇప్పుడు భాగాలుగా అమ్ముకోవడం జరుగుతుంది. గతంలో సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇది శ్రీలంకను మరొక శ్రీలంక మారుస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. మరి అంతకు మించి హామీలనిచ్చి 5,000 ఉన్నటువంటి వాలంటరీ జీతాన్ని మళ్ళీ 10,000కి రెట్టింపిస్తామని చెప్పి పెన్షన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, తల్లికి వందనం అని కానీ ఇవన్నీ కూడా రెట్టింపిస్తానని చెప్పినప్పుడు మరి ఏదైతే తప్పు అని మీరు వేలెత్తి చూపించారో మరో శ్రీలంక అని చెప్పి, మరి మీరు ఏ ఉద్దేశంతో ఇవన్నీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది? సంక్షేమాలు ఇవ్వడమే తప్పని చెప్పారు కదా, అభివృద్ధి అన్నారు. ఈరోజు అమరావతి గురించి ఎక్కడైనా చర్చ నడుస్తుందా? వచ్చి 6 నెలలు అవుతుంది. అమరావతిలో కనీసం అభివృద్ధి పనులు ఏమైనా మొదలెట్టారా? రాజధాని గురించి, దాని గురించి ఎప్పుడైనా చర్చ జరిగిందా?